నమస్తే K24 న్యూస్. ఏప్రిల్ 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం బెజ్జంకి మండల మహిళా నాయకులు కార్యకర్తలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సభకు వెళ్లే దారి ఖర్చుల కోసం లక్ష్మీపూర్ గ్రామంలో కూలి పనులు చేసి సొంతంగా డబ్బు సమకూర్చుకున్నారు. మొక్కజొన్న కంకులు ఏరటంలో పాల్గొన్న ఈ మహిళామణులు తమ నిబద్ధతను చాటుకున్నారు. తాజా మాజీ ఎంపీపీ గారిని సిద్దిపేట జిల్లా మా నియోజకవర్గం వచ్చేసి మానకొండూరు. మేము కేసీఆర్ మీద అభిమానంతో ప్రేమతో ఆయన మీదున్న గౌరవంతో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి పటేల్కు మేము కూలి పనులకు వచ్చినాము. ఎందుకంటే 27 ఏప్రిల్ నాడు మహాసభ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో భారీ రజతోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందరు అనుకున్నట్టు మేము మా భర్తల పైసలతోటో లేకపోతే మా అత్తమామల పైసలతోటో లేకపోతే మా అన్నదమ్ములు ఇచ్చిన పైసలతో వెళ్ళాలనుకోవట్లేదు. కేవలం మా రెక్కల కష్టాన్ని నమ్ముకొని వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. మా బెజ్జంకి మండలంలో దాదాపు 1500 మంది మహిళా కార్యకర్తలు ఉన్నాము. అందులో మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇంతకుముందు రాజకీయ నాయకులుగా చేసిన నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కలిసి ఒక నిర్ణయానికి నిన్న ఉగాది కొత్త రోజు కాబట్టి కొత్త సంవత్సరంలో ఒక కొత్త నిర్ణయంతో మేము తీసుకున్నాము. అందుకే ఇక్కడికి మేము పనికి రావడం జరిగింది. ఇక్కడ కంకులు ఏరడానికి వచ్చినాం. ఈ కంకుల పనికి మాకు పటేల్ ఇచ్చే పైసలు రేపు ఇంకా తిరుపతి రెడ్డి పటేల్కు కానీ రాజరెడ్డి పటేల్కి కానీ సీన్స్ రెడ్డి దగ్గరికి కూడా కానీ మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వారు ఇచ్చిన పైసలతోటి మేము మాజీ సీఎం ప్రోగ్రాంకి అయ్యే ఖర్చును మేము మా సొంత పైసలతో అరగంటకు పైగా అవుతుందో వీళ్ళంతా ఈ కార్యక్రమాలు చేపట్టి ఇక్కడికి వచ్చి ఈ మహిళలంతా వీళ్ళు గతంలో ఎప్పుడూ కూడా కూలీ పనులు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా నాయకురాలుగా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. గత 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిసి తాము పని చేసి కూలీ పని చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బును వెళ్ళడానికి అవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు, బస్సు ఛార్జీలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి భోజన వసతి కావచ్చు, నీళ్లకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము శ్రమ చేసి కష్టపడి ఆ వచ్చినటువంటి డబ్బు ద్వారా ఈ మహాసభకు మేమంతా స్వచ్ఛందంగా తరలి వెళ్తాం మండలం నుంచి అని వాళ్ళ ఒక సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ పనులన్నీ కూడా ఈ వారం రోజులు 10 రోజులంతా కూడా మండలంలో చేయడానికి వీళ్ళంతా సమాయత్తం అవుతున్నారు. కొంతమంది మహిళలు, కొంతమంది పురుష నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహుశా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా కేసీఆర్కు వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిన వాళ్ళు. దాదాపు 14 సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి, మంచిగా చేసిండు. ఈతడు వచ్చిండు ఏం లేదు, మాకు పైకి చేసుకుంటూనే తిన్నట్టుంది, లేకుంటే లేదు. నీళ్ళు లేవు, ఏది లేదు. కరెంటు మాకు అన్నాడు, ఈ పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఇగో ఇట్లా చేస్తాడు. ఇప్పుడు రైతు బంధు వల్లేదు ఈ వరకు మాకు. రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు. ఎత్తా అంటాడు, ఏసులు లేదేం లేదు. 5 ఎకరాలు మక్కేసిన. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మాకు కూలికి వచ్చారు. వాళ్ళకి ఎంత తీసుకున్నాం? ఒక్కొక్కరికి 250 ఇస్తాను. ఇద్దరు కలిసి 500 ఇస్తాను. ఇచ్చినట్టు ఇది వచ్చేసి ముందు వరకు అలా అవన్నీ ఒక ఇద్దరికి అన్నట్టు కదా.
సరిపోతుంది అన్నండి. అవి చేతిలో పట్టుకోరు ఇట్లా పైకి 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 చూపెట్టండి, పైకి చూపెట్టండి, పైకి చూపెట్టండి. అలానే క్యాష్ ఏదిరా, పైకి పైకి చూపెట్టు. అక్కడ ఇచ్చాయి, పట్టుకో, ఒకటి పట్టుకో, క్యాష్ పట్టుకోరా. హైట్ హైట్ చూపెట్టు, ఏం కాదు కొంచెం.